ఆగస్టు 8 నుంచి విశాఖ ఏసీఎస్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ఏపీఎల్ ప్రోత్సహిస్తోంది. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ ని వైజాగ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లుగా ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు వెల్లడించారు. గత ఏపీఎల్ 3 సీజన్స్ కంటే ఈసారి 520 మందికి ఫుల్ పెంచి పోటీ స్థాయికి పెంచడం జరిగింది అన్నారు. ఈ నెల 14న రాడిషన్ బ్లూలో ఆటగాళ్ల ఆక్షన్ జరుగుతుంది అని సుజయ్ కృష్ణ తెలిపారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ అవార్డ్స్ కూడా నిర్ణయించి మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఏపీఎల్కి ఈ సంవత్సరం రావటం, ఫ్రాంచైజీస్కి ఎవరైతే ముందుకొచ్చి 7 ఫ్రాంచైజీలను కూడా అత్యధిక అమౌంట్స్కి తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏపీఎల్ ప్లానింగ్ చేసినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంత అధికంగా అమౌంట్స్కి ఫ్రాంచైజెస్ ముందుకు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు. ఆ సమయంలో కూడా ఏసీఏ మరి మేము ఉన్నాము, క్రికెటర్స్ని ఐడెంటిఫై చేయటం క్రికెట్ డెవలప్మెంట్కి మా బాధ్యత కాబట్టి ఒక బ్లాంక్ చెక్ విధంగా ఏపీఎల్ కండక్ట్ చేయడానికి మేము ఎంత ఖర్చు అయినా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. బాసురు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రులు కొండ